సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని నమ్మి వేల కళ్లకి వెలుగురేఖలు ప్రసాదించిన వ్యక్తి. వైద్యో నారాయణో హరిహి అనే ఆర్షవాక్యానికి మరో పేరుగా నిలిచిన శక్తి. నేత్రవైద్యానికి కొత్త రూపునిచ్చిన నడిచే నాయకుడు. లక్షలాది జనాలకు కంటిచూపునందించిన సేవా తత్పరాయణుడు. సంకల్పముంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించిన కార్యసాధకుడు. ఆప్థమాలజీలో ఆధునిక పరిశోధనలు చేసిన ప్రఖ్యాత వైద్యుడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలనందుకున్న అసామాన్యుడు. అనేక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న తొలి తెలుగువాడు. ఆయనే డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు. పుట్టింది కృష్ణా జిల్లాలో చోడవరం అనే గ్రామం. విజయవాడకు దగ్గర 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కృష్ణానది ఒడ్డున. అది మా అమ్మగారు ఊరు. మా తాతగారు కోడిమూడి రాఘవయ్య గారు అని ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకుడు. ఆయన జైలుకి వెళ్ళారు స్వాతంత్రం కోసం. అటువంటి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారిదేమో విజయవాడ దగ్గర గోడవర్ అనే ఒక గ్రామంలో ఆయనది. నేను చదువుకున్నదేమో మా మేనమామ గారి ఇంట్లో ఈడుపుగల్లు అనే గ్రామంలో చదివాను మొదట 8వ తరగతి వరకు. దాని తర్వాత గుంటూరు వచ్చాను. అప్పటికి మా నాన్నగారు గుంటూరులో ఆఫ్థల్మాలజిస్ట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సో నేను గుంటూరు వచ్చి ఇక అప్పటి నుంచి నా MBBS పూర్తయ్యే వరకు గుంటూరులో ఉన్నాను. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అక్కడ 4 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత 12 సంవత్సరాలు అమెరికా. మా సతీమణి పేరు ప్రతిభారావు. మా పిల్లలిద్దరూ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి పెద్దవాడు. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉంటారు. డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు వైద్య ప్రస్థానంలో మొదటి నుంచి కూడా అత్యుత్తమ వైద్య నిపుణుల సహచర్యంతో పనిచేసే అవకాశం లభించింది. ఢిల్లీలోని ఎయిమ్స్లో, అమెరికాలోనూ ఉత్తమ గురువుల సాంగత్యంలో సుశిక్షితులయ్యారు. గురువుల బోధనలో వివిధ రంగాల ప్రముఖులతో ఏర్పడ్డ పరిచయాలతో కంటి గురించే కాదు, జీవితం గురించి కూడా ఔపోసన పట్టారు GN రావు. 1974లో అమెరికాకు వెళ్లిన డాక్టర్ రావు దంపతులకు ఎప్పుడెప్పుడు భారత్కు వెనక్కి వచ్చేద్దామా అన్నట్లే ఉండేది. 1981-82లో అమెరికా నుంచి భారత్కు తిరిగి రావడంపై డాక్టర్ GN రావు దంపతులు చర్చించుకున్నారు. 1986లో వెళదామని నిర్ణయించుకున్నారు. సతీమణి ప్రతిభ ప్రోత్సాహంతోనే తాను ఇండియాకు తిరిగి రావాలన్న ఆకాంక్ష కార్యరూపం దాల్చిందని ఆయన చెబుతుంటారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి ఇదే విషయంపై లేఖ రాస్తే 15 రోజుల్లోనే ఎన్టీఆర్ నుంచి GN రావుకు సమాధానం వచ్చింది. ఈసారి హైదరాబాదుకు వచ్చినప్పుడు తనను కలవమని ఎన్టీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే కలిశారు ఆయన. హిమాయత్ సాగర్ పక్కన కిస్మత్పూర్ అనే ప్రాంతంలో తక్కువ ఖరీదుకి 8 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి పొందారు. అంతకుముందే వారి సంపాదనతో పాటు దాతలిచ్చిన విరాళాలన్నీ కలిపి వైద్య పరికరాలను కొన్నారు. బ్యాంకు దగ్గర అప్పు తీసుకుని వైద్య సంస్థ నిర్మాణం చెయ్యాలని అనుకున్నారు. హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ అని పేరు కూడా పెట్టాలనుకున్నారు. ఈ క్రమంలో వారు అమెరికాలో ఉండగానే 1985 జూలై, ఆగస్టుల్లో ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ ముళ్లపూడి వెంకటరత్నం నుంచి పిలుపొచ్చింది. ఇక్కడికి వచ్చే ముందు, 1 సంవత్సరం ముందు మాకు రమేష్ ప్రసాద్ గారు, LV ప్రసాద్ గారి అబ్బాయి, ఆయన అమెరికాలో ముళ్లపూడి వెంకటరత్నం గారిని ఇక్కడ ముళ్లపూరి కార్డియాక్ సెంటర్ ఉంది హైదరాబాద్లో. ఆ వెంకటరత్నం గారి ఇంటికి వచ్చారు. వెంకటరత్న గారు నాకు బాగా తెలుసు. ఆయన నన్ను పిలిచి పరిచయం చేశారు ఫోన్ మీద. సో ఆ సంభాషణలో ఏం తేలిందంటే, అప్పుడు వారికి ఏక్ దుజే కేలియే అనే ఒక సినిమాలో చాలా లాభం వచ్చింది. ఆ డబ్బు ఏదైనా మంచి ఆరోగ్యానికి సంబంధించిన సంస్థకి దానం చేయాలని అనుకుంటున్నామని వారు చెప్పారు. నా ఆలోచనలు ఏంటి, మా ప్లాన్ ఏంటి, ఇదంతా మేము గురించి చెప్పాను రమేష్ ప్రసాద్ గారికి. తర్వాత ఒక 6 నెలల తర్వాత నేను ఇండియా వస్తే అప్పుడు వెళ్ళి వారిని అందరినీ, ఆయన్ని, ప్రసాద్ గారిని, రమేష్ గారిని ఇద్దరిని కలిశాను మెడ్రాస్లో. అప్పుడు వారు చెప్పారు, మేము నిర్ణయించుకున్నాం మా సహాయం మీకు ఇద్దామని. సో ఆ పెద్ద విరాళం ఇచ్చారు కాబట్టి మా బోర్డు అంతా కలిసి మేము నిర్ణయించుకున్నాం ఈ ఇన్స్టిట్యూట్ పేరు వారి పేరు పెడదామని. అట్లా వచ్చింది LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని.
మొట్టమొదటి పెట్టేటప్పుడు ఎంత పెద్దదవుతుందని కానీ మన ద్వారా ఎంతమందికి సేవలు అందించగలుగుతామని కానీ మారుమూల కుగ్రామాలకి గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళగలుగుతామని కానీ ఎప్పుడు అనుకోలేదు. అదంతా చేయగలిగినందుకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఒకటేమో విద్యా సంస్థల ద్వారా నేర్చుకున్నది, రెండోదేమో విద్యా సంస్థలు కాకుండా పరిచయాలతో ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంకా ఎంతో నేర్చుకున్నాను. ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడంలో సంస్థ స్థాపనలో పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాలేదు. కానీ విలువలతో కూడిన మానవ వనరులను సమకూర్చుకోవడం మాత్రం పెద్ద సవాలుగా పరిణమించింది. అయినా మొక్కవోని దీక్షతో అన్నింటినీ అధిగమించారు. ఆసుపత్రిలోనూ క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. వైద్యుల అపాయింట్మెంట్ కోసం రోగులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడం, అందుకోసం ప్రత్యేక వేళలు, ప్రాంగణం మొత్తం ధూమపానం నిషేధం ఇలాంటివి అమలు చేశారు. మొదట ఈ అపాయింట్మెంట్లు, ధూమపాన నిషేధాల వంటివి మన దగ్గర చెల్లుబాటు అవుతాయా అనే సందేహాలు పలువురు వ్యక్తం చేసినా ఎందుకు అమలు కాదో చూద్దామని జిఎన్ రావు వాటిని మొండిగా అమలు చేశారు. దేశవ్యాప్తంగా నైపుణ్యమున్న వైద్యులందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. పరిశోధనలపై మొగ్గు చూపే యువతరాన్ని ఎంపిక చేసుకున్నారు. కష్టపడి పనిచేయడానికి అవకాశమిచ్చారు. ప్రపంచంలోనే నేత్ర వైద్య నిపుణులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అటువంటి వారి వల్లనే సంస్థ కూడా ఇంతగా ఎదిగింది. ఆ వ్యవస్థ అలా క్రమశిక్షణతో కొనసాగడం వల్లనే ఈరోజు ఇంతగా ఎదగడానికి పునాది బలంగా పడింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి కూడా కంటి చికిత్సల కోసం రోగులు హైదరాబాదులోని ప్రధాన ఆసుపత్రికి వస్తుంటారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల సేవల విధానం ఒక పిరమిడ్ మాదిరిగా ఉంటుంది. అదెలా అంటే క్షేత్రస్థాయిలో ప్రాథమిక నేత్ర వైద్యం, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, అన్నింటికంటే పైన హైదరాబాదులోని కేంద్రంలో సేవలందుతుంటాయి. హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ కేంద్రంలో ఏ నేత్ర వైద్యం అందుబాటులో ఉన్నా అది ఇక్కడ లభిస్తూ ఉండడం విశేషం. ప్రాథమిక నేత్ర వైద్యం ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పైన అన్నిటికంటే పైన ఇక్కడ జరుగుతుంది హైదరాబాద్లో. ఇక్కడ ప్రపంచంలో ఏ కేంద్రంలో ఏ నేత్ర వైద్యం చేస్తున్నా అదంతా ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు పరిశోధనలు, నేత్ర వైద్యానికి సంబంధించిన అన్ని రకాల సిబ్బందికి శిక్షణ. ఈరోజు కూడా అన్నిటికంటే పెద్ద సమస్య అవసరం ఉన్న వాళ్ళకి కళ్ళద్దాలు లేకపోవటం. రెండో సమస్య, పెద్ద సమస్య, ఆపరేషన్ అవసరం ఉండే సమస్య శుక్లం. దాని తర్వాత నీటి కాసులని, కంటి ముందు భాగం మీద మచ్చపట్టడం, కార్నియల్ బ్లైండ్నెస్ అని, మళ్ళీ డయాబెటీస్ ద్వారా మధుమేహ వ్యాధి ద్వారా వచ్చే సమస్య కానీ, పిల్లల్లో ఎన్నో కొత్త రకాల సమస్యలు, ప్రీమెచ్యూర్ బేబీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి మొదట 30 రోజుల్లో పరీక్ష చేయకుండా ఉంటే వారికి ఒక్కొక్కసారి కంట్లో సమస్యలు మొదలవుతాయి. అవి చిన్న చిన్న పిల్లల్లో కూడా శుక్లాలు వస్తూ ఉంటాయి. అవి ఇలా అనేక సమస్యలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, అన్ని ప్రాంతాల్లో. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఎందుకు అనిపిస్తుందంటే అక్కడ వారికి సేవలు అందుబాటులో ఉండవు కాబట్టి, చాలా వరకు వాటిని పట్టించుకోరు కాబట్టి అది మనం చూసేటప్పటికీ కొంచెం లేట్ స్టేజ్ అయిపోతుంది ప్రతి ప్రాబ్లం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలతో కలుపుకొని మొత్తంగా 310 ప్రాంతాల్లో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల తమ సేవలందిస్తోంది. ఈ 3 రాష్ట్రాల్లో తృతీయ శ్రేణి కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నం, కడప, భువనేశ్వర్ మొదలైన పట్టణాల్లో ఉన్నాయి. సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము డైరెక్ట్గా అందించే సేవలు ఈ 3 రాష్ట్రాలకే పరిమితమై ఉంటాయి. ఈ 3 రాష్ట్రాల్లోనే ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఎటువంటి ప్రాంతాల్లో మేము కొత్త కేంద్రాలు స్థాపించడం అవసరం ఉంది అనుకుంటే, సరైన సహకారం లభిస్తే ఇంకా ఎక్కువ కేంద్రాలు స్థాపిస్తూనే ఉంటాం. వచ్చే 3-4 సంవత్సరాల్లో ద్వితీయ శ్రేణి కేంద్రాలు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాల్లో స్థాపించే అవకాశం ఉంది. ఇంకా చాలా మందితో సంభాషణ నడుస్తూ ఉంది. ఏమేమి చేయొచ్చు ఒరిస్సాలో, ఏమేమి చేయొచ్చు తెలంగాణలో అని.
అవి కూడా దృష్టిలో పెట్టుకుని మేము ఇంకొక బహుశా వచ్చే 3 సంవత్సరాల్లో ఇంకొక 8 కొత్త కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే కాకుండా అమరావతిలో మాకు 10 సంవత్సరాల క్రితమే దగ్గర మా సంస్థకి 12 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రస్తుతం ఆలోచిస్తున్నాం. అక్కడ కూడా పెద్ద తృతీయ శ్రేణి కేంద్రం స్థాపించే అవకాశం ఉంది వచ్చే 3-4 సంవత్సరాల్లో. మన దేశంలో దాదాపు సగం మందికి పైగా 2 పూటల కడుపు నిండా తినడానికే వీల్లేని కుటుంబాలే ఉన్నాయి. వారు ఇక వైద్యానికి ఎలా ఖర్చు పెట్టగలరు? ఈ ఆలోచనతోనే కంటి సమస్యతో ఎల్వి ప్రసాద్కు ఎవరొచ్చినా వారికి పూర్తి స్థాయి చికిత్సను అందించాలని నిర్ణయించారు. వారు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇక్కడ కనీసం 50% మందికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. ఇక్కడ 2 విధానాలను ఓపీలో రోగుల కోసం అమలు చేస్తుంటారు. ఉచిత చికిత్సా ప్రదేశానికి ఎవరు వెళ్లినా వారిని మరో ప్రశ్న అడగకుండా పూర్తి చికిత్సలను ఉచితంగానే అందిస్తారు. గడిచిన 37 సంవత్సరాల్లో మొత్తంగా సుమారు 54% మందికి ఉచితంగా సేవలందించగలగడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. డబ్బు కట్టినా కట్టకపోయినా చికిత్స విషయంలో అందరూ ఒక్కటే అన్నది ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ప్రధాన సూత్రం. ఈ ఆసుపత్రిలో శుక్లం, హ్రస్వదృష్టి, దూరదృష్టి సమస్యలు, గ్లకోమా అంటే నీటికాసులు, కార్నియాపై తెల్లమచ్చలు, మధుమేహం కారణంగా రెటినోపతి, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లోనూ రెటినోపతి, కంటి క్యాన్సర్ తదితర సమస్యలన్నింటికీ సమగ్ర చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స కోసం ఇప్పటి వరకు ప్రత్యక్షంగా దాదాపు 3 కోట్ల హాస్పిటల్ విజిట్స్ జరిగాయి. ఇవి కాకుండా సుమారు 2 కోట్ల మందికి వారి ఇంటికే వెళ్లి అవసరమైన పరీక్షలు అందించారు. పరోక్షంగా సుమారు 30,000 మంది అన్ని శ్రేణుల సిబ్బందికి నేత్ర వైద్యంలో శిక్షణను ఇచ్చారు. ఎల్వి ప్రసాద్ సంస్థలో మొత్తం 3,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు 6,000 మంది ఇక్కడికి వస్తుంటారు. 600 వరకు సర్జరీలు జరుగుతుంటాయి. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శిక్షణ పొందిన నిపుణులు ఇప్పుడు ప్రపంచంలో అనేక వెనుకబడ్డ దేశాల్లోనూ తమ సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా మాకు దగ్గర 3 కోట్ల హాస్పిటల్ విజిట్స్ జరిగినాయి. ఇదే కాకుండా ఇంకొక 1.5-2 కోట్ల మందికి వారి ఇంటికే వెళ్ళి హౌస్ టు హౌస్ సర్వీస్ ద్వారా వాళ్ళకి పరీక్షలు నిర్వహించాం. పరోక్షంగా మేము దగ్గర ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 మందికి అన్ని రకాల నేత్ర వైద్యానికి సంబంధించిన అన్ని శ్రేణుల సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఆ శిక్షణ ద్వారా బహుశా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో మాది అంటే 100 కోట్ల మీద ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో వెనకబడిన దేశాల్లో ప్రతి దేశంలో ఉన్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళి ఆ దేశంలో పరిస్థితి మార్చిన స్థితి కూడా చాలా చోట్ల ఉంది. హ్రస్వదృష్టి మయోఫియా అనేది భవిష్యత్తులో అతి పెద్ద సమస్యగా రూపుదాల్చనుంది. దీన్ని గనుక పట్టించుకోకపోతే 2050 నాటికి ప్రతి 2 ఒకరికి మయోఫియా ఉంటుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఒక్క కళ్లద్దాల దగ్గరే ఇది ఆగిపోదు. 10% మందికి రెటినా సమస్యలు కూడా రావచ్చు. చిన్నప్పుడు దూరపు చూపు చూడలేకపోవడం, ఎప్పుడు దగ్గర చూపునే చూడడం ప్రధాన కారణం. దీనిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వృద్ధుల్లో నేత్ర వైద్యంపై ప్రత్యేక విభాగాలను నెలకొల్పారు. ఆసుపత్రి వరకు రాలేని వారి కోసం ఇంటి వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించే విధానాన్ని రూపొందిస్తున్నారు. టెలిమెడిసిన్ కూడా కొనసాగుతోంది. మొత్తం కార్నియా మార్చకుండా పైపొర ఉపకరణాలను మార్చడం వల్ల ప్రయోజనాలపై పరిశోధనలు చేస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి కంటి ఆరోగ్యానికి మధ్య కూడా సంబంధం ఉంటుంది. దీనిపైన పరిశోధనలు నిర్వహిస్తున్నారు. స్టెమ్ సెల్ చికిత్స, జీన్ థెరపీ, ఇన్ఫెక్షన్ వ్యాధులు, చిన్నపిల్లల్లో కంటి సమస్యలు, కంటి క్యాన్సర్లు వంటి వాటిపై ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనల కోసం ఏడాదికి 10-14% వరకు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఖర్చు పెడుతోంది. నేత్ర వైద్యంలో పరిశోధనలపై ఇంత భారీగా నిధులు ఖర్చు పెట్టే సంస్థ దేశంలో మరొకటి లేకపోవడం విశేషం. నేత్ర వైద్య పరిశోధనల్లో దేశంలోనే ఎల్వి ప్రసాద్ గత 5-6 ఏళ్లుగా మొదటి స్థానంలో నిలుస్తూ ఉండగా ప్రపంచంలో 5-6వ స్థానాల్లో కొనసాగుతోంది.
కంటి వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకోవాలి అనే దానిపైన పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరికరాలను కూడా తక్కువ ఖరీదులో అందుబాటులోకి తీసుకురావాలి అన్న కోణంలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మార్పులు వస్తున్నాయి. స్టెమ్ సెల్ అని దాని ద్వారా జరిగింది కార్నియల్ గ్రాఫ్టింగ్ అవసరం తగ్గించేటట్టు. కార్నియల్ గ్రాఫ్టింగ్ కొన్ని సమస్యల్లో పనిచేయదు, ఆ పనిచేయని సమస్యల్లో కూడా స్టెమ్ సెల్ థెరపీతో ఎలా చేయొచ్చు అనేది. ఇప్పుడు అదే స్టెమ్ సెల్ ట్రీట్మెంటు రెటీనా సమస్యలకు ఎలా వాడుకోవచ్చు అనే పరిశోధన జరుగుతుంది మా దగ్గర. మూడవది అనేక రకాలైన కంటి ఇన్ఫెక్షన్స్ మీద ఎంతో పరిశోధన జరిగినాయి. దాని ద్వారా కూడా కొత్త కొత్త సమస్యలు కనుక్కున్నాం. ఆ సమస్యలకి పరిష్కారం ఏంటనేది కనుక్కున్నాం. కొత్త కొత్త సర్జికల్ టెక్నిక్స్ కొన్ని మా వాళ్ళు పరిశోధన ద్వారా బయటకు తీసుకొచ్చారు. అది చాలామంది వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. చిన్నపిల్లల్లో సమస్యల్లో అనేక సమస్యల మీద కూడా పరిశోధనలు జరిగినాయి. కంట్లో మన దేశంలో కంటి క్యాన్సర్ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ, ముఖ్యంగా చిన్నపిల్లల్లో రెటినోబ్లాస్టోమా అని. దాని మీద కూడా ఎంతో పరిశోధనలు చేశాం. దానికి సంబంధించిన దాన్ని బాగా అర్థం చేసుకోవటంలో రెండోదేమో వాటికి కొత్త కొత్త వైద్యాలు అందుబాటులోకి తీసుకురావడం, దీంట్లో కూడా మా వాళ్ళు చాలా కృషి చేశారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో కార్నియల్ బ్లైండ్నెస్ ఎక్కువ. అంటే ముందున్న కంటి తెర మీద తెల్లని మచ్చ రావడం, మచ్చ వస్తే చూపు మందగించడం జరుగుతుంది. దీనికి ఒక్కటే చికిత్స, కార్నియాను మార్పిడి చేయడం. ఎవరైనా నేత్రదానం చేస్తే అందులో నుంచి కార్నియా తీసుకుని దీంతో మార్పిడి చేస్తారు. ఇందులోనూ మన దేశం చాలా ఏళ్లుగా వెనకబడి ఉంది. దీని నుంచి బయటపడాలి అంటే సంవత్సరానికి 1 లక్ష నుంచి 1.5 లక్షల కార్నియా మార్పిడి ఆపరేషన్లు చేయాలి. ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా 20 నుంచి 25 వేల కంటే ఎక్కువగా ఈ సర్జరీలు చేయలేకపోతున్నారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి దీని గురించి 1989లోనే ఆలోచన చేసింది. మన దగ్గర ఎవరు నేత్రదానం చేయరని కొందరు చెప్పినా కూడా వినకుండా అమెరికాలోని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఐ బ్యాంక్ సహకారంతో హైదరాబాద్లో ఐ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించి నేత్రదానం జరిగేటట్టుగా విస్తృత చర్యలు చేపట్టారు. అప్పటి నిమ్స్ డైరెక్టర్ శ్రీ కాకర్ల సుబ్బారావు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిమ్స్ నుంచే ప్రారంభించారు. గత 15 ఏళ్ల నుంచి ఎల్వి ప్రసాద్ సంస్థల్లో కార్నియా మార్పిడీలకు ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్నాయి. ఇది మన దేశం చాలా సంవత్సరాలుగా వెనకబడి ఉంది. దీంట్లో ఈ రోజున మన దేశంలో ఆ సమస్యను మనం నిజంగా పరిష్కరించాలి అంటే సంవత్సరానికి దగ్గర 1,00,000 నుంచి 1,50,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ చేయాలి. మనకు అంత అవసరం ఉన్నా కూడా ఈ రోజుకి కూడా మనం 30,000, 25,000, 30,000 కంటే చేయలేకపోతున్నాం దేశవ్యాప్తంగా. 1989లో దీని గురించి ఆలోచించినప్పుడు అందరూ నాకు చెప్పారు, ఇక్కడ ఐ బ్యాంకులు పెట్టడం అనవసరం, ఎవరు నేత్రదానం చేయరు మన వాళ్ళు అని. అయినా కూడా నేను అందరితో మాట్లాడి ఐ బ్యాంక్ మొదలుపెట్టాం. దాని తర్వాత అమెరికాలోని బాల్టిమోర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఐ బ్యాంక్ అని వారి సహకారంతో స్థాపించాం. అమెరికాలో చేసే ఒక కొత్త పద్ధతి ఇక్కడ తీసుకొచ్చాం. ఏంటంటే పెద్ద పెద్ద మేజర్ హాస్పిటల్స్లో హాస్పిటల్ కార్నియా రిట్రీవల్ ప్రోగ్రామ్, అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి నేత్రదానం జరిగేటట్టు చూడటం. దానికి ట్రైనింగ్ ఉంటుంది. గ్రీఫ్ కౌన్సిలర్స్ అని వారికి ట్రైనింగ్ ఇచ్చి వాడిని అక్కడ హాస్పిటల్స్లో పెడితే ఆ కుటుంబాలతో వారు మాట్లాడి కన్విన్స్ చేస్తారు, వాళ్ళని ఒప్పిస్తారు. అది ఒప్పించినప్పుడు ఆ పద్ధతి ద్వారా అమెరికాలో కూడా నేత్రదానం విపరీతంగా పెరిగిపోయింది 1980లో. దాని తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ అవసరం తగ్గిపోయింది. వాళ్ళకి బ్యాక్లాగ్ అనేది లేదు, వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా పోయింది వాళ్ళకి. అదే పద్ధతి ఇక్కడ అమలు చేయడానికి మేము మొదలుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం కనుక దేశం మొత్తం మీద 50 ఐ బ్యాంకులు స్థాపిస్తే చాలు. ఒక్కో ఐ బ్యాంకుకి 1 కోటి రూపాయల చొప్పున ఒక్కసారికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుంది అంటారు జిఎన్ రావు గారు. పెద్ద ఆసుపత్రుల్లో ముందుగా వీటిని ప్రారంభిస్తే దేశం మొత్తం మీద కార్నియా మార్పిడిలకు ఇబ్బంది ఉండదు. కార్నియా మార్పిడీలు చేసే వైద్య నిపుణులు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్యనే ఎల్వి ప్రసాద్లో 50,000కు పైగా కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే ఐ బ్యాంకుల్లో ఎల్వి ప్రసాద్ 3వ స్థానంలో ఉంది.
ఏటా ఇక్కడ సుమారు 14 నుంచి 15,000 వరకు నేత్రదానాలు జరుగుతున్నాయి. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలోనే ఏటా 3,000 నుంచి 3,500 వరకు కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. దీని ద్వారా గత 10 ఏళ్లుగా కార్నియా మార్పిడిలో ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు వచ్చింది ఈ సంస్థకి. వైద్యం ద్వారా పూర్తిగా చూపును మెరుగుపరచలేని పరిస్థితుల్లో వారికి పునరావాసం ద్వారా మామూలు చూపు ఉన్న వారితో సమానంగా పనిచేసేలా శిక్షణనిస్తున్నారు ఇక్కడి డాక్టర్లు. ఈ రకమైన విధానాన్ని అమలు చేస్తున్న నేత్ర సంస్థల్లో ప్రపంచంలోనే ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల మొదటిదిగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ కృషి వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల్లో ఎవరు కూడా కార్నియా మార్పిడీల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా చేశారు. కార్యక్రమాలను ఈ సంస్థ దేశవ్యాప్తంగా కూడా పంపిణీ చేస్తోంది. గత 15 ఏళ్ల నుంచి ఈ 3 స్టేట్స్లో వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా పోయింది. ఇదే పద్ధతి మిగిలిన రాష్ట్రాల్లో అవలంబించలేదు. వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. గవర్నమెంట్ కనుక ఒక 50 కోట్ల రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారిగా ఐ బ్యాంకులు స్థాపించడానికి ఒక్కొక్క ఐ బ్యాంకుకి $1 కోటి ఇస్తే మన దేశం మొత్తానికి కావాల్సింది 50 ఐ బ్యాంకులు. 400 పెద్ద హాస్పిటల్స్లో ఈ ప్రోగ్రాం మొదలు పెడితే హాస్పిటల్ కార్నియా రిట్రీవల్ అనేది మనకు 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఎక్కడా వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా తుడిచేయచ్చు. మేము ఈ మధ్యనే అక్టోబర్లోనో ఎప్పుడో 50,000 ట్రాన్స్ప్లాంట్ల కంటే ఎక్కువ దాటాం ఆ నెంబర్ని. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అది జరిగింది. ఈ రోజున మేము ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్, కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మా ఐ బ్యాంకు టాప్ 3 ఐ బ్యాంక్స్ ప్రపంచంలో మేము ఒకళ్ళం. జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, మనం ఏదైనా పురోగతి సాధించాలన్నా, పైకి వెళ్ళాలన్నా అన్నిటికంటే నా ఉద్దేశంలో ముఖ్యమైనది డిసిప్లిన్. అది లేకపోతే ఇంకా మిగిలిన ఎన్ని క్వాలిటీస్ ఉన్నా పైకి వెళ్ళటం చాలా కష్టం. రెండవది, మొదటి నుంచి కూడా మీరు మీ ఏ విలువల్ని అవలంబిస్తారనేది నిర్ధారణ చేసుకుని ఏమైనా వాటి నుంచి మనం పక్కదోవ పట్టకుండా ఉంటే మొత్తం మీద చాలా తేలిగ్గా ముందుకు సాగగలుగుతాం. మూడోది, మంచి గురువుల్ని, మెంటర్స్ అంటే మనతో టైం గడిపి మన సరైన మార్గంలో పెట్టగలిగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు దొరికితే ఎప్పుడూ ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇంకోటి నాకు మేలు చేకూర్చింది ఏంటంటే, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాల్లో చాలా మటుకు నేను సద్వినియోగం చేసుకోగలిగాను. దాని మూలాన కూడా నా మార్గం చాలా తేలికైంది. ఒకప్పుడు ఉన్నత ప్రమాణాల నేత్ర వైద్యం మనకు అందని మానిపండు. మరి నేడు మారుమూల పల్లెలకు, గిరిజన గూడెలకు ఉంది ఎల్వి ప్రసాద్ తోడు. ఒకనాడు సంపన్నులు కంటి చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఈనాడు సంపన్నులకి, సామాన్యులకి సమానంగా అందుతోంది వైద్య సిరి. ఆ సిరిని తెలుగు నేలపై విరాజింపజేసిన వారు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు. అన్నిటికంటే ముఖ్యంగా మా వైఫ్కి, ఆవిడ 100కి 100 రూపాయలు సహకారం లేకపోతే ఇదంతా జరిగేది కాదు. అనేక విధాలుగా ఆవిడ నా జీవితంలో నాకు సహకరించారు. ముందు ఆవిడకి, తర్వాత నన్ను మంచి విలువలతో పెంచిన మా తల్లిదండ్రులకి, ఎంతోమంది నాకెంతో విద్యనిచ్చారు అనేక పద్ధతుల్లో, వారందరికీ. ఈ సంస్థ ఇంత ఎదగటానికి ప్రపంచవ్యాప్తంగా మన ప్రాంతం నుంచి, మన దేశం నుంచి, అన్ని దేశాల నుంచి ఎంతోమంది మిత్రులు అనేక విధాలుగా సహకారం అందించారు. ఇక్కడికి వచ్చి మాతో కాలం గడిపి మా వాళ్ళని అందరినీ శిక్షణ ఇచ్చి ఇదంతా చేసి ఎంతో సహకరించారు. వారికి లక్షలాది ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలు, దేశంలో అన్ని పక్కల నుంచి మా దగ్గరికి కంటి వైద్యం గురించి వచ్చారు. వారు మాకెంతో, వారికి సేవ చేయటం మాకు నిజంగా ఒక ప్రివిలేజ్. మా సంస్థలో ఉన్న 3,000 పైన మా సహచరులు రాత్రింబగళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు. వారి కష్టం ఇవన్నీ కలిపి
ఈ రోజున ఈ స్థితికి రాగలిగాం. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 37 ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రస్థానం వెనుక డాక్టర్ జిఎన్ రావు చూపిన ప్రజ్ఞా పాఠవాలు, పట్టుదల, పరిశ్రమ అక్షరాల అపారం. ఆ ప్రయాణం ఆద్యంతం స్ఫూర్తిమంతం.